వెల్కమ్ టు RP7 టీవీ. వచ్చే ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేందుకు తాను సిద్ధమని, ప్రజలు ఆమెపై పెట్టుకున్న నమ్మకానికి ప్రజల కోరిక మేరకు పార్టీ తరపున సీటు ఇస్తే పోటీ చేయడానికి సిద్ధమని, పార్టీ తరపున సీటు ఇస్తే గెలిచి తీరుతానని ధీమా వ్యక్తం చేశారు. మైలవరం నియోజకవర్గానికి చెందిన ముప్పసాని భూలక్ష్మితో మా ప్రతినిధి కోలా అజయ్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల వేడెక్కుతుంది. ఈ నేపథ్యంలో టీడీపీ నుంచి అధిష్టానం ఎవరు నిర్ణయిస్తారనేది కూడా తెలియకుండా టీడీపీలో ఉన్నారు. అది గాల్లోనే ఉన్నారు ప్రస్తుతానికి. అటు దేవినేని ఉమా వర్గం కావచ్చు, బొమ్మసాని వర్గం కావచ్చు, ఇటు రీసెంట్గా వచ్చినటువంటి గన్నె ప్రసాద్ కూడా మైలవరం నియోజకవర్గంలో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి అని పత్రికా ముఖంగా కావచ్చు, మీడియా ముఖంగా కావచ్చు, ప్రెస్ మీట్లు పెట్టి మరి అధిష్టానం నిర్ణయిస్తే మైలవరం కాన్స్టిట్యున్సీలో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి అని చెప్పుకొచ్చారు. అయితే ఈ నేపథ్యంలో మరో వ్యక్తి మన ముందుకు వచ్చారు. రేపు ఎన్నికలలో అధిష్టానం నిర్ణయిస్తే బీసీ తరపు నుంచి పోటీ చేయడానికి 17వ వార్డు కౌన్సిలర్ అయినటువంటి భూలక్ష్మి గారు కూడా ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలియపరిచారు. ఈ నేపథ్యంలో అసలు భూలక్ష్మి గారు ఎన్నికల్లో పోటీ చేయడానికి ఏ విధంగా ఆమె ముందుకు వెళ్తారనే కోణంలో అసలు ముందు ఆమె అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం, రేపు వచ్చే ఎన్నికల్లో మీరు మైలవరం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి అని మీరు రీసెంట్ గా మీరు పత్రిక ప్రకటన కూడా చేశారు. ఏ విధంగా మీరు ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పేసి అనుకుంటున్నారు? అందరికీ నమస్కారం అండి. అలాగే మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మైలవరం ప్రజలు నన్ను కావాలి అని ఎదురు చూస్తున్నారు. అలాగే బీసీ వర్గాలు నుంచి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వాళ్ళు అందరూ కూడా నన్ను కావాలని ఎంచుకుంటున్నారు. అలాగే ఈరోజు కొత్త మనిషి ఎవరు వస్తారా అని ఎదురు చూస్తున్నటువంటి నా ప్రజలే నన్ను కోరుకుంటున్నారు. అలాగే నా ప్రజల కోసం నేను ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఏంటంటే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు బీసీలకి పెద్దపీట వేస్తాను అన్నారు కాబట్టి ఈరోజు నేను నారా చంద్రబాబు నాయుడు గారు నాకు సీట్ ఇస్తే నేను గట్టిగా పోటీ చేయడానికి నా ప్రజలు నా వెంట ఉన్నారు. ప్రజలు కూడా నన్ను కావాలని కోరుకున్న ప్రజలు కూడా ఉన్నారు. ఆ ప్రజల కోసం నేను అండగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అంటే మీరు మాజీ మంత్రి దీనం ఉమేశ్వరరావు గారితో పాటు నడిచి ఆయనతో పాటు ఆయన సేవా కార్యక్రమాలు చేసి ఆయన సీటుకి అసలు పెడుతున్నారనే ఒక విమర్శ అయితే వినపడతాం. దాని మీద మీరేమంటారు? దేవినేని ఉమా గారంటే మాకు అభిమానమేనండి. ఆయనంటే నాకు ఎప్పుడు ఆయనతో ఎగనిస్ట్ ఏం లేదు. కాకపోతే నన్ను ప్రజలు కోరుకుంటున్నారు, నువ్వు వస్తే బాగుంటుంది. ఎందుకంటే మన ఇప్పటి వరకు బీసీ తరపు నుంచి పెద్దోళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరు కూడా ముందుకొచ్చిన దాతలాలు లేరు. దానికి తోడుగా పార్టీ పెట్టి ఒక తెలుగుదేశం పార్టీ పెట్టి కూడా 40 సంవత్సరాలు అవుతుంది. దాన్ని బేస్ చేసుకొని ఇంతవరకు ఎవరు కూడా ముందుకొచ్చి అడిగిన దాతలాలు లేరు. కాబట్టి ఈరోజు నేను ధైర్యం చేసి ముందుకు అడిగేశాను. అలా అని చెప్పి నా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కులాల వారందరూ కూడా నన్ను నడిపిస్తారని ఈ మహిళ ధైర్యం చేసి ముందుకు వచ్చింది. ఈరోజు మనందరం అండగా ఉండి ఆమెను గెలిపించుకోవాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. నా దాకా కూడా వార్తలు వచ్చాయి. కాబట్టి ఈరోజు నేను ఆ ప్రజలకి అండగా ఉండి నేను ఆ ప్రజల్ని దగ్గరికి తిరగాలని, ప్రజల్లో ఉండాలని, ప్రజాసేవ చేయాలని కూడా ఉంది. నా ప్రజలు నన్ను వదులుకోరు, నా ప్రజలే నన్ను గెలిపిస్తారని నేను కోరుకుంటున్నాను. అంటే ప్రస్తుతం మైలవరం నియోజకవర్గం చూసుకుంటే టీడీపీ తరఫు ఎవరు అనేది కూడా ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ఇక్కడ ఎవరు పోటీ చేస్తారనేది కూడా క్లారిటీ లేదు. అది ఏమన్నా మీకు ఏమన్నా తెలుసా? లేకపోతే ప్రతి స్థానం నిర్ణయం ఒకవేళ దేవినేని ఉమామహేశ్వరరావు గారికే ఇక్కడ సీట్ అని చెప్పేసి అంటే ఆ తర్వాత మీ ప్లానింగ్ ఏంటంటే అసలు? అంటే అండి, మేము ముందుగా అధిష్టానం వారికి లెటర్ ఇవ్వడం జరిగింది. అధిష్టానం వారు ఏదైతే నిర్ణయిస్తారో దానికి ప్రజలందరూ కూడా నన్ను కోరుకుంటున్నారు. కాబట్టి నేను ముందుకి వెళ్ళాలనే ఆలోచనలోనే ఉన్నాను. నేను గెలుస్తాను, నన్ను గెలిపిస్తారన్న నమ్మకం నా ప్రజలు నాకు ఆ నమ్మకం ఇచ్చారు. దాని మీదట ముందుకెళ్లాలని అనుకుంటున్నాను. అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ప్రజల చూసుకుంటే ఎవరు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు. ఏ పార్టీని కూడా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ టీడీపీ తరఫున మీరు ఏ విధంగా సీట్ అడుగుతున్నారని? గతంలో చేసినటువంటి వాళ్ళు అందరూ కూడా ఇప్పుడున్న
ప్రజలు ఇసుకుపోయే ఉన్నారు వాస్తవంగా. ఎందుకంటే కొత్త ముఖాన్ని చూస్తే, కొత్త వాళ్ళు వస్తే వాళ్ళు ఎలా చేస్తారు, వాళ్ళకంటూ మనం అండగా ఉంటే వాళ్ళు మనని ఆదరిస్తారన్న ఆలోచన ప్రజల్లో ఉంది కాబట్టి ఈరోజు నేను బయటికి రావడానికి సిద్ధంగా ఉన్నాను. నా ప్రజలు ఎందుకంటే ఈరోజు ఎంతోమందిని చూశారు, ఎంతోమంది నాయకులు చెప్పిన మాటలు ఓట్లకు వచ్చినప్పుడు నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, మైనార్టీ వాళ్ళు అంటున్నారే తప్ప గెలిచిన తర్వాత పట్టించుకున్న దాతలా లేరని ప్రజలందరూ కూడా ఇసుకెత్తిపోయి ఉన్నారు. ఈరోజు ఎవరన్నా కొత్త వ్యక్తి వస్తే ఓటేయడానికి సిద్ధంగా ఉన్నాము. రూపాయి పట్టి కూడా కాదు, ఇక్కడ రూపాయి సమస్య కూడా ప్రజల్లో లేదు. ఎవరు కొత్త వ్యక్తి వస్తారు, ప్రజలకి అండగా ఎవరుంటారు అని చెప్పి కూడా చూస్తున్నారు. దాని మీద నేను ఈరోజు ముందుకు వచ్చాను. అధిష్టానం వారు బీసీలకి ఇస్తారన్న నమ్మకంతో ఎదురు చూస్తున్నాం. ఈరోజు బీసీలకి పెద్దపీట వేస్తాను అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు అనటం జరిగింది. అందుకోసం ఈరోజు బీసీలకి ఇస్తే వేయడానికి సిద్ధంగా ఉన్నా నేను ఈరోజు. ఎందుకంటే నా మైలవరం నియోజకవర్గంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వాళ్ళని కలుపుకొని వాళ్ళందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు. ఈరోజు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. రూపాయి సమస్య కూడా కాదు, ఇక్కడ కొత్త వాళ్ళు ఎవరు వస్తే వాళ్ళకి మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పి నాకే చెప్పారు. ప్రస్తుతం మైలవరం నియోజకవర్గంలో స్థానికులుగా ఉన్నటువంటి వ్యక్తులు గతంలో గెలిచిన సందర్భాలు అయితే ఉన్నాయి. ఈ మధ్య రీసెంట్ గా చూసుకున్నట్టయితే ఎప్పుడు కూడా స్థానికులు ఎవరు పోటీ చేయట్లేదు, బయట నుంచి వచ్చే వ్యక్తులు మైలవరం శాసిస్తా ఉన్నారు. ఇప్పుడు స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు మీరు ఇప్పుడు పోటీల్లో సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. ఏ విధంగా మిమ్మల్ని ప్రజలు ఆదరిస్తారనుకుంటారు? మళ్ళీ స్థానికులకే పట్టం కట్టే అవకాశం ఉందంటారా? ఉంటుందండి. చేసి ఈరోజు ముందుకు వచ్చాను కాబట్టి నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాల వారు నన్ను గెలిపించుకుంటారన్న నమ్మకంతో నేను ఈరోజు బయటకు వచ్చాను. గెలిపించుకుంటామని కూడా చెప్తున్నారు. అందరికీ నమస్కారం అండి. కొండపల్లి మున్సిపాలిటీలో 17వ డివిజన్ కౌన్సిలర్ని. నా 17వ డివిజన్లో చెత్త కుండీలు నిండి ఎంత ఆగంగా వేసినా కూడా డివిజన్కి వచ్చి ఇద్దరిని ఇచ్చామన్నారు. ఆ ఇద్దరు ఎక్కడ ఉంటున్నారో, ఎక్కడ చేపిస్తున్నారో కూడా తెలియట్లేదు. ఇక్కడ చెత్త కుండీ చూడండి ఏ రకంగా ఉందో. ఇది మనుషులుండే ఏరియా లాగా ఉందా? ఈ చెత్త కుండీ చూడండి. వాటిని జంతువులు, ఆవులు కానీ గేదెలు కానీ తింటే వాటి ఆరోగ్యం ఏమవుతుందండి? అది కూడా తెలియట్లేదా? ఏమైపోయారు ఇవి? చేపలందరూ ఎక్కడ ఉంటున్నారు, ఎక్కడ ఊడిపిస్తున్నారు, ఏం చేపిస్తున్నారు? తిరిగి దగ్గరుండి చేయించుకుంటుంటే అది కూడా చేయొద్దని చెప్పి అడ్డం వచ్చి ఆపేసి మేము చేపిస్తున్నాము, మీరు రావడానికి డివిజన్లో రావడానికి వీలు లేదు అన్నారు. మరి ఏం చేపించారండి? ఇదేనా వాళ్ళు చేపించింది? చూడండి ఒకసారి, మీ అందరూ చూడండి దయచేసి. ఇలా వదిలేసి ఉంటే గేదెలు కానీ ఆవులు కానీ తిని చాలా ఆరోగ్యాన్ని పాడు చేసుకోవటానికి మీ అందరికీ తెలిసిన విషయం. ఒక్కసారి మీరు కూడా గమనించి, ప్రజలు కూడా గమనించండి, ప్రజలు కూడా చూడండి. నేను తిరిగినప్పుడు డివిజన్ ఎలాగే ఉందా, దగ్గరుండి ఊడిపించుకొని శుభ్రం చేయించుకున్నా. ఈరోజు నేను ప్రజలు కూడా గమనిస్తారు, ప్రజలు కూడా తెలుసుకుంటారని చెప్పి నేను ఇంట్లో నుంచి బయటికి రావడం ఆగిపోయాను. ఆగిపోయినందువల్ల కనిపిస్తుంది మీ అందరికీ ఇక్కడ. ఒకసారి దయచేసి చూసి ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని కోరుకుంటున్నాను.